నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు చిత్తూరు జిల్లాకి అన్అఫిషియల్ నియంతగా వ్యవహరించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ్ హిస్ ఫ్యామిలీ తాజాగా మరో వివాదంలో చిక్కున్నారు. ఆ వివాదం ఏంటంటే గుప్త నిధులు అనే ఒక వ్యవహారం పైన. ఇప్పుడు వివరాల్లోకి పోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించాడు. ఆ బాధ్యతలు అందుకోవడం ఆలస్యం. మనకు ఆల్రెడీ తెలుసు, ఏకంగా 104 ఎకరాలు కబ్జా చేసేసాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ మధ్య అటవీ శాఖ వారు, అదేవిధంగా నేషన్కి సంబంధించి ఏదైతే అటవీ శాఖ ఉన్నదో వాళ్ళు కూడా వచ్చి ఆ ల్యాండ్కు సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరిస్తూ ఉన్నారు. ఈ వివరాలన్నీ మనం చూస్తూ వచ్చాం. తర్వాత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కూడా గడిచిన 5 ఏళ్లలో ప్రజా ప్రాణాలతో చెలగాటం ఆడి వేల కోట్ల కుంభకోణంలో ముఖ్య పాత్రధారిగా ఉన్నాడు. అందుకుగాను ఆయన ఏకంగా 73 రోజుల పాటు జైలుకి కూడా పోయి ఇచ్చాడు. సో ఎప్పుడు వీళ్ళ వ్యవహారం ఏంటంటే ఎప్పుడు ధనదాహమే. ఇది కాక అటవీ భూమిని కొల్లగొట్టి చెన్నై కేంద్రంగా, తమిళనాడు కేంద్రంగా వీళ్ళు ఎర్రచందనం ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి వ్యవహారాలు కూడా చాలా చూసాం. ఇవన్నీ బేస్ చేసుకొని తిరుపతి కేంద్రంగా కూడా ఏడైనా కబ్జా చేసినంటే వీళ్ళు కేవలం అటవీ భూమికి సంబంధించే కాదు, తిరుపతి కేంద్రంగా కొన్ని 100 ఎకరాలు కబ్జా చేస్తున్నారు. ఇవన్నీ అన్ని పాపాలన్నీ పేరకపోయి కొత్తగా మంచి ప్రభుత్వం ఏర్పడినప్పుడు అక్కడ ఎవరైతే బాధ్యతలు ఉన్నారో ఈ అటవీ శాఖకు సంబంధించినటువంటి అటవీ భూమి పరిధిలో ఉండేవాళ్ళు కావచ్చు, లేకుండా తిరుపతి కేంద్రంగా వాళ్ళ భూమి కబ్జాకు గురైన వారు కావచ్చు, వీళ్ళందరూ పోయి మదనపల్లిలో కేసులు పెట్టారు. వరుసగా 3 రోజుల పాటు రోజుకు 1000 కేసులు లెక్కన ఒక్కొక్కరు ఒక్కొక్క కేసు పెట్టుకుంటూ పోతే ఏకంగా బాధితుల సంఖ్య వేలల్లో పోయింది. ఏది ఏమైనా కూడా ఈ మంచి ప్రభుత్వం వీళ్ళకి అండదండగా ఉంటుందని చెప్పి వాళ్ళు కేసులు పెట్టినారు. కేసులు పెట్టిన ఆలస్యం 3-4 రోజుల లోపే మదనపల్లిలో ఆ ఫైల్స్ తగలబెట్టేశారు. అది కూడా ఒక పెద్ద కేసు. ఇదంతా ఎవరు చేశారంటే చిత్తూరు అంటే అంతా మా పరిధిలోది, మా గుప్పిట్లోది అని సహజంగా ఫీల్ అయ్యేటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఆయన సహజంగా మనం చూస్తే ఆయన వ్యవహార శైలి కానీ, ఆయన ఆహార్యం కానీ ఎప్పుడూ శివమాలలోనూ లేకుంటే అయ్యప్పమాలలోనూ ఇలా కనిపిస్తూనే ఉంటారు. కానీ ఆయన ఏదైతే చేసినటువంటి తప్పులు ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఆ విధంగా ఉంటారని చెప్పి కొంతమంది అనేవాళ్ళు కూడా ఖచ్చితంగా ఉన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి వాళ్ళు దిగిపోయిన తర్వాత ఇప్పుడు మంచి ప్రభుత్వం ఏదైతే ఏర్పడిందో ఈ ప్రభుత్వంలో కూడా వీళ్ళ ఆగడాలు ఎక్కడ ఆగట్లేదు. వీళ్ళ ఆగడాలు ఎక్కడ తగ్గట్లేదు. ఇదైతే మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ముఖ్య అనుచరులు ఉన్నారో ఎర్రబల్లి శ్రీనివాస్ అనే అతను, ఆయన కేంద్రంగా ఏం చేశాడంటే సహజంగా ఇప్పటికే 100 రోజుల నుంచి ఈ వ్యవహారం నడుపుతున్నారని చెప్పి స్థానికులు అయితే ఈరోజు బయటకు వచ్చింది కాబట్టి విషయం తెలుపుతున్నారు. ఆయన నిన్నటి రాత్రి 5 మందిని ఎవరైతే భూమిని బయటికి వెలికి తీస్తారో దాంతోపాటు జేసీబీల్ని ఎన్ని తీసుకొని పోయి 2 పూజాలను తీసుకొని పోయి, మనము రామ్ చరణ్ గారి సినిమా ఒకటి వచ్చింది, రంగస్థలం అనే సినిమా, దాంట్లో అంజని వేసి ఎక్కడున్నాడు జగపతి బాబు విలన్ అనే అతను ఎక్కడున్నాడు అని చెప్పి కనిపెడతారు. ఆ రకాన ఏం చేశారంటే ఎక్కడైతే గుప్త నిధులు దాగి ఉంటాయో దాన్ని వెలికి తీయాలనే ప్రయత్నంలో భాగంగా ఎర్రబల్లి శ్రీనివాస్ ఎవరైతే ముఖ్య అనుచరులు ఉన్నారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, ఆయన నేతృత్వంలో ఈ అడవిలోకి దూరి ఎక్కడ పడితే అక్కడ తవ్వడం మొదలుపెట్టారు. అంటే వీళ్ళకి అడవులతో పని లేదు. ఏదైతే సహజ సంపద ఉంటుందో మన భారతదేశానికి కావచ్చు, మన రాష్ట్రానికి కావచ్చు, దాన్ని కొల్లగొట్టడమే. ముందు కొల్లగొట్టేస్తే మళ్ళీ అంటే పాపమా పుణ్యం అనేది ఆలోచనే ఉండదు. సో లోడ్డం మొదలు పెడతా ఉంటే స్థానికులు ఉన్న పలంగా భయపడిపోయి ఏందో చేస్తున్నారా అని చెప్పి పోలీసు వారికి అటవీ శాఖకు ఫిర్యాదు చేస్తే ఉన్న పలంగా వాళ్ళు వచ్చినప్పుడు కేవలం 2 దొరికినారు, మిగిలిన వాళ్ళు పారిపోయినారు. వాళ్ళతో పాటు ఏదైతే వీళ్ళు తవ్వినారో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే నిమ్మకాయలు, ఆడ మేకను కోసేయడము, ఇవి కాక చెప్పలేనటువంటి రకరకాల వస్తువులు ఉన్నాయి. అంటే ఎవరు చూడనటువంటి పురాతన కాలపు వస్తువులు. ఈ మొత్తం వ్యవహారం చూస్తే ఇక్కడ ఏదైనా చేతబడి చేస్తున్నారా లేదా నరబలైనా చేసే అవకాశం ఉండిందా అని చెప్పి పోలీసు వారే, అంటే అటవీ శాఖ వారు కూడా నివ్వెరపోయినటువంటి విషయం నిన్నైతే చోటు చేసుకునింది. సో ఇవన్నీ బేస్ చేసుకొని చూస్తే అటవీ శాఖతో తల్లగొక్కున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ ఎవరైతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నారో ఆయన రానున్న రోజుల్లో కంప్లైంట్లు ఎక్కువ మేర పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర. ఈ కోవలో ఇంకా ఈసారి ఈ ఫ్యామిలీని ఉపేక్షించేదంటూ లేదు. అటవీ భూమిని కన్నా కొల్లగొడితే రాజద్రోహం కేసు అంత రేంజ్లో ఉంటుందని చెప్పి మనకైతే ఉన్నటువంటి అభిప్రాయం. ఈ విషయం పైన మీ అమూల్యమైన అభిప్రాయం తెలపండి. ధన్యవాదాలు.